నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నర్సాపూర్ ఎకో పార్క్ ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల కోసం రథయాత్ర నిర్వహిస్తున్నామన్న ఎంపీఆర్ కృష్ణయ్య. జూబ్లీహిల్స్ లో ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నాయకులు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎకో పార్క్ ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు. లగ్డికప్పులోని అశోక హోటల్లో 130 బీసీ కుల సంఘాలతో ఎంపీఆర్ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. లీగల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. నవంబర్ 2వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. పోరాడుతుంటే నాయకత్వం అదే వస్తుందని, బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్లు అమలు అయ్యాకే నా జీవి పోదని, వేరే రాష్ట్రాల్లో బీసీ ఉద్యమం లేదు, వేరే రాష్ట్రాలకు కూడా మన ఉద్యమం తీసుకెళ్దాం, బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టి రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు. పద్మశాలి సంఘం నుంచి చాలా మంది వచ్చారు. సోదరుడు బీసీ సోదరుడు పోయిన ఆయన కూడా నా దగ్గరికి వచ్చాను. నమస్కారం. అందరూ ఆయన ఎందుకు కలుస్తున్నారు? బంగారం ఆయన మెడ 2 కల్లా గొప్పవాడు అనుకొని కలుస్తున్నారు. బంగారం పెట్టలేని 2 కిలోలు మన దగ్గర ఇంకా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, పట్టించుకుంటారు. కాబట్టి మీ యొక్క తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మన రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. బంద్ తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలో దిమ్మ తిరిగిపోయింది. బీసీలు అంటే ఏంటిదని అవరాది నిజమేనా? రోడ్డు బంద్ దాప ప్రకారం పెట్టుకొని 2-3 ఏళ్ల నుంచి కొట్లాడితే ఇప్పుడు లేక దిగొచ్చి పెట్టారు. దీని మీద ఆటంకం, అవరోధం. కాబట్టి మీరు మార్చుకోవాలి. మార్చుకోకపోతే యుద్ధం తప్పదు. భగవద్గీత మనం చదివే భగవద్గీతనే ఉన్నది. న్యాయం కోసం, ధర్మం కోసం భగవద్గీతలో యుద్ధం చేస్తే తప్పు కదన్నా. అందుకే యుద్ధం చేస్తాం. మీరు తప్పనిసరి. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ లోని రాజీవ్ నగర్ లో గడప గడప ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మహిళలు చైతన్యవంతం ఉన్నారు. ఈ ప్రభుత్వం మహిళల పెద్దపీట వేసింది. మన ప్రభుత్వం రాగానే 45 గంటల్లో ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యంతో పాటు మహిళల పేరు మీదనే ప్రతి పథకాన్ని తీసుకొని మహిళల ఆత్మ గౌరవం పెంచి ఇలా మహిళ ఇంట్లో ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ అంటారు. అందుకే ఆర్టీసీ కార్మిక కాలనీ కానీ వీళ్ళందరికీ గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే తప్ప ఈ 12 సంవత్సరాల్లో మీ పార్టీ గాని పనులు, సీసీ రోడ్డు పనులు, వారానికి ఒకసారి వచ్చే నీళ్లు రోజు రెగ్యులర్ గా వస్తున్నాయి. మరి ఇది ప్రజాపాలన, ఇది మన గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. కాబట్టి ముఖ్యంగా మా అక్క చెల్లెలు, తల్లులు మిమ్మల్ని ఎక్కడ గౌరవించడో, అక్కడ మీకు ప్రాధాన్యత ఉంటుందో దాని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో టీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు, ఇతర టీడీపీ నాయకులు చేరారు. వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
వానాకాలం 2025-26 సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ములుగు జిల్లా కలెక్టర్ ఆవరణంలోని DCSO కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ దివాకర్ TS ప్రారంభించారు. అనంతరం గోవిందరావుపేట మండలంలోని హుసాపూర్లో PSCS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చల్వాయిలో IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రెండు కంపెనీ పెట్టుకుంటారు, ఒకటి రైతుకి ఒకటి కార్బన్ కంపెనీ పెట్టి పెట్టుకుంటున్నారు. కార్బన్ కంపెనీ బాగా చేయండి, రైతులకు ఎవరో ఇబ్బంది రావద్దు. ఓకే సార్. ప్రతిరోజు ఒక ఆఫీసర్ వస్తాడు, అలాట్ చేస్తాము. ఓకే సార్. ప్రతిరోజు వచ్చి వెరిఫై. ఎంత వచ్చింది ఏంటి ఎకరానికి? 30 ఎంత పండింది? ఎన్ని బస్తాలు? 4 ట్రాక్టర్లు అయినాయి, 30 బ్యాగ్స్. మెదక్ జిల్లా విద్యుత్ శాఖ DE మొహమ్మద్ షరీఫ్ చాంద్ పాషా లంచం తీసుకుంటూ ACP అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకోగా అందుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చుటకు DE 40,000 రూపాయల డిమాండ్ చేయగా 30,000 ఇస్తానని ముందుగా 9,000 ఫోన్ పే ద్వారా చెల్లించగా గురువారం 21,000 రూపాయల నగదు లంచం తీసుకుండగా ACP అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షేక్ చాంద్ షరీఫ్ బాషా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేపించడానికని 30,000 డిమాండ్ చేసిందని చెప్పేసి కంప్లైంట్. అయితే అది నిజమా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసాము. దాంట్లో ఆ రోజు అతను ఏం చేస్తాడంటే పెడతాడు, పెట్టిన తర్వాత ట్యాప్ చేయడం జరిగింది. మెదక్లో అతని ఒక రూమ్ ఉందండి ఇక్కడ టౌన్లో. ఆ రూమ్లో సార్ మేము ఏం కావాలి సార్ రైతులు తెలుస్తారు పరిస్థితి. ఒక ఎమ్మెల్యే PA తోటి ఫోన్ చేపిస్తే ఏమంటారు సార్? ఆయన ఎమ్మెల్యే PA తోటి నాకెందుకు ఫోన్ చేపిస్తున్నాడు? ఆయన వచ్చి వర్క్ చేస్తాడా? ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయన ఒక ఎమ్మెల్యే PA అట్లా మాట్లాడితే మా రైతుల మీద ఎంత నిందలు పెట్టాలి సార్? ఆయన చెప్పి మద్యం మత్తులో అర్ధరాత్రి యువకులు నర్సింగ్ విద్యార్థినుల హాస్టల్లోకి చొరబడ్డ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురంలోని SBI కాలనీలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. అయితే గత రాత్రి 3 యువకులు మద్యం మత్తులో హాస్టల్లోకి గేటు దూకి ప్రవేశించారు. విద్యార్థినులు ఉంటున్న డోర్లను కొట్టారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఎవరు మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా వారితో అసభ్యంగా ప్రవర్తించారని కన్నీరు మున్నీరుగా విలిపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి యువకులను పంపించారు తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనుకోని సంఘటనలు జరిగితే మా భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ రాణి డిమాండ్ చేశారు. కాగా ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని ఆన్లైన్లో రాచకొండ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేశారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇందులో నేను చదవడానికి వచ్చిన 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని వెళ్ళడానికి వచ్చిన. కానీ నిన్న నైట్ ఏం జరిగిందంటే 8కి ఒక 2 అబ్బాయిలు వచ్చి కొత్త అమ్మాయిలు వచ్చారు. ఇట్లా మేము మీ హాస్టల్లో జాయిన్ చేసినాం అని అంటే వాళ్ళు ఎవరో అది ఇదని మాట్లాడి పంపేసినాం. దాని తర్వాత 12 కాగానే వెళ్ళిపోవట్లేదు. ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా డోర్ కొడుతున్నారు, భయం ఎట్లా పడితే అట్లా మాటలు అనేస్తున్నారు. ఏం చేస్తారు సార్? మాకు ఖచ్చితంగా మాకు సెక్యూరిటీ కావాలి సార్. మాకు అన్నీ ఎట్లా కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది. కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ APVP విద్యార్థి సంఘం నాయకులు పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా గిరిజన బాలికల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి కారణమైన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు ఈ యొక్క దేవరకొండ నగరంలో ఉన్నటువంటి పలు కళాశాలను మొత్తం ఐక్యమత్యం చేసి విద్యార్థులందరూ ఐక్యమత్యమై ఈ రోజు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో
15 లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క ధర్నా ముఖాన ఏబీపీ తెలియజేస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పెండింగ్ లో ఉన్నటువంటి 8,500 కూడా తీసేయండి వెంటనే. ట్రైబల్ క్యానో ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్కు మొదటిసారి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ అన్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఈ జాతీయ పోటీలను గణేష్ నాగరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఈ పోటీలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. బెల్లంపల్లి మార్కెట్ రోడ్ విస్తరణంలో భాగంగా రెండవ రోజు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పోలీసు సిబ్బందితో కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న షెడ్లను తొలగించారు. తమ షెడ్లను తొలగించవద్దని చిరు వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని ఎమ్మెల్యేను కోరారు. దండం పెట్టుకొని చెప్తే కోర్టు మమ్మల్ని అవన్నీ పరిగణనలోకి తీసుకొని మాకు ఆర్డర్ ఇచ్చిందయ్యా. ఈ ఆర్డరు మీరు ఆన్లైన్లో కొట్టి చూసుకుంటే ఎక్కడైనా దొరకలేదు. అయితే ఈ యొక్క ఆర్డర్ కూడా మా యొక్క మున్సిపాలిటీ కమిషనర్ గారు కొత్తగా బెల్లంపల్లి చార్జ్ తీసుకున్నారు. రోడ్డు వెడల్పు అని చెప్పేసి అన్నారు. రోడ్డు వెడల్పు అనేది ఎన్ని ఫీట్లో రోడ్డు జరగాలి, ఎన్ని ఫీట్లు ఉంటే మీ రోడ్డుకు పనిచేస్తుంది. మేము మీకు ఇష్టమయ్యా, మీ రోడ్డు వెడల్పు చేసి బెల్లంపల్లి అభివృద్ధికి మీరు చాలా పనిచేస్తారు కాబట్టి మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తింటేనే ఒక పూట ఉంటాం, మరి అటువంటిది బతుకుతాం కాబట్టి అటువంటి పరిస్థితిని మేము ఇక్కడ రోడ్డు నుంచి 50 ఫీట్లు అంటే మీకు ఇస్తాను అని చెప్పినాం. మీరు ఏమి లేదు, మీరు తీసేయాలని చెప్పి కరెంటు వాళ్ళను కూడా బెదిరించి కరెంటు కూడా కట్ చేయించినాయా. ఏం చేస్తాం, మేము ఇక్కడ వంట వరకు చేసుకుంటాం, ఈయనే బతుకుతాం, ఈయనే దత్తాం. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెల 5న బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సాయంత్రం 7:15 నుంచి 7:30 వరకు సమిష్టి శివనామస్మరణ చేయాలని సనాతన హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు దేవరకొండ నరసింహాచాయ్, పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరు రాజు, బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి రామగిరి కోటేశ్వర శర్మ, గురుస్వామి సాధు ఉపేందర్ స్వామిలు పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు మాలదారులు అందరూ కూడా సమిష్టిగా ఉండి మనమందరం మాలధారణ దేని గురించి చేస్తాం అనేది కూడా మనం నిక్కచ్చిగా మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే కలి అనేది బాగా అబద్ధాలకు నిలయమైపోయి ఈ కలికాలంలో అన్యాయంగా అక్రమంగా ఎన్నో విధంగా మరి భగవంతుని నామస్మరణ లేకుండా మామూలుగా ఏంటంటే పబ్లిక్ లో ఏమున్నా మోసము మోసము మోసం అనేది నేర్చుకుంటూ పోతుంది. కాబట్టి సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి పెద్దలు, వేద బ్రాహ్మణులు, బ్రాహ్మణోత్తములు, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు మనకి రిటర్న్ తీసుకున్నటువంటి సంగతి మీరు మీ వాట్సాప్ల ద్వారా మీ బంధువులకు మీ గ్రూప్లలో మీకు ఉన్నటువంటి పరిచయస్తులకు అందరికీ కూడా ఈ యొక్క పాంప్లెట్ ను వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలా మోటివేట్ జరుగుతుంది. దానివల్ల శివనామస్మరణకు మీరు కూడా తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరూ కూడా దయచేసి పేరున షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్లోని శ్రీ సాయి బృందావన క్షేత్రంలో శ్రీ స్వామి సిద్ధయోగి ఆలయ ప్రధాన పండితులు రాఘవేంద్ర శాస్త్రి పర్యవేక్షణలో నిర్వహించిన రుద్ర సహిత మహాచండీ హోమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పురం విష్ణువర్ధన్ రెడ్డి, ప్రవీణ్, కాలనీవాసులు, సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు. ऐं ह्रीं क्लीं चामुण्डादेवीच्यै स्वाहा। 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 ऐं ह्रीं
జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్రా కుమారస్వామి తెలిపారు. కుమారస్వామి మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, అందుకోసం బీజేపీ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని తెలిపారు. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్రా కుమారస్వామి మాట్లాడుతున్నాను. ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాలలో, మండలాలలో ఒక పాదయాత్ర తరహాలో బీసీలను చైతన్యం రగిలించే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా మన దేశం, మన రాజ్యాంగం సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశం. మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే అందరికీ సమాన అవకాశం, అందరినీ కలుపుకుపోయి ఒక తెలంగాణ ఉద్యమ తరహాలో, ఓ స్వాతంత్ర ఉద్యమం తరహాలో ఓ జాతీయ ఉద్యమాన్ని నిర్మించబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మా హక్కుల కోసం కేంద్రం మెడలు వంచైనా సరే, రాజ్యాంగ సవరణ చేసైనా సరే 9వ షెడ్యూల్లో పెంచి 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక ఆత్మగౌరవ పోరాటంగా మారిందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై. ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ నూతన షోరూం కుక్కట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పగడాల శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యువెలర్స్ సీఈఓ అండ్ డైరెక్టర్ నిఖితారెడ్డి మాట్లాడుతూ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు అందుబాటులోకి తీసుకొచ్చి షోరూంను ప్రారంభించామని తెలిపారు. డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ నూతన షోరూం ప్రారంభం సందర్భంగా నవంబర్ 9వ తేదీ వరకు 3 లక్షల రూపాయల ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి బంగారు కాయిన్ బహుమతిగా ఇస్తున్నామని, అలాగే ఈ నెల 3వ తేదీలోపు తమ ఇన్స్టాగ్రామ్ పేజ్లు ఫాలో అవుతూ తమ వద్దకు వచ్చే మొదటి 1000 మంది ఫాలోవర్లకు ఉచితంగా వెండి కాయిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వారి లెగసీ నుంచే పూర్వీ రాబోతుంది. ఎక్కడైతే ముకుందా జ్యువెలర్స్ తన ఊపిరి పోసుకుందో అదే కేపీహెచ్పీలో రెమెడీ హాస్పిటల్స్ పక్క లేన్లో పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ మీ ముందుకు వస్తుంది. సో ఆల్రెడీ ముకుందా జ్యువెలర్స్ ని ఎంత బాగా మీరందరూ బ్లెస్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అదే స్ఫూర్తితో మీ ముందుకి పూర్వీ రాబోతుంది. సో పూర్వీలో ఏమేమి ఉండబోతున్నాయి ఏంటి అనేది చాలా మంచి కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాము. ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అనుభూతి కల్పించడం కోసమే వస్తుంది పూర్వీ. సో మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. ఓపెనింగ్ ఆఫర్స్ కి గాను 1st నుంచి 9th నవంబర్ వరకు మీకు ఓపెనింగ్ ఆఫర్ కి ప్రతి 3 లక్షల కొనుగోలు సపోర్ట్ చేసినందుకు. సో ఆ సపోర్ట్ తోనే పూర్వీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ముకుందా అన్నట్టు చెప్పుకోవచ్చు. విత్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ట్రస్ట్ మనము ముకుందా నుంచి పూర్వీకి కూడా సేమ్ కంటిన్యూ చేస్తాం. అండ్ ఆల్సో విత్ న్యూ డిజైన్స్, ఎక్స్క్లూజివ్, కొంచెం మోడర్న్ గా కూడా తీసుకొస్తాం. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు లైక్ కమింగ్ బ్రైడ్స్ కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా పూర్వీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డ్ రాజీవ్ గృహకల్పలో వికారాబాద్ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మైరా హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపును విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ గైనకాలజీకి సంబంధించిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వికారాబాద్లో మైరా హాస్పిటల్ అని ఓపెన్ అయింది. ఇది పాత పోలీస్ స్టేషన్, ఓల్డ్ పోలీస్ స్టేషన్ లైన్లో ఉంది. ఇక్కడ గైనికి సంబంధించిన ప్రతి ఒక్క వైద్యానికి మన దగ్గర ట్రీట్మెంట్ లభిస్తుంది. అలాగే ఫిజిషియన్ కూడా మన దగ్గర ఎప్పుడు 24/7 అవైలబుల్లో ఉంటారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు లేని వారికి పిల్లలు కావడానికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ, గర్భసంచికి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ అయినా, డెలివరీ వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎల్లప్పుడూ 24/7 మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర ఆపరేషన్లు, జనరల్ సర్జరీకి సంబంధించి అపెండిసైటిస్లు కానీ, హెర్నియా కానీ. మన రాజీవ్ గృహకల్పలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో డాక్టర్ ప్రియాంక గైనకాలజిస్ట్, డాక్టర్ కిరణ్ ఫిజిషియన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా మైరా क्या था, क्या प्रॉब्लम है? सर्दी बुखार है, दी गोली। कैसा दवाई दीजिए? सर्दी बुखार की गोलियां दी।
ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు అపారగా నష్టం జరిగిందని, తడిసిన వరి ధాన్యం ఇంతవరకు పంట పొలాలకు తరుగు లేకుండా ప్రభుత్వమే కొనాలని రైతులు కోరారు. తిరుమలగిరి ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని మాధవి ఆత్మహత్యయత్నం ఘటనపై బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్యయత్నానికి కారణమైన ఉపాధ్యాయులను తక్షణమే తొలగించాలని, ఆర్సీఓ మరియు ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు. దేవరకొండ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న సాయంత్రం మాధవ్ అనే అమ్మాయి డెటాల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సంక్షేమ గుట్ల పాఠశాలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. అక్కడ సరిపడేటువంటి భోజన సదుపాయాలు లేక, పర్యవేక్షణ లేక ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దేవరకొండ గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆర్సీఓ గారి పర్యవేక్షణ పూర్తిగా కురబడింది. పర్యవేక్షణ చేసి కానీ, లేకపోతే ఈ విద్యా శాఖ మీద రివ్యూలు చేసి కానీ ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం కానీ, ఓపిక కానీ వారికి లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. చిన్నపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఎంత దారుణం, ఎంత బాధ అనిపిస్తుంది. ఆ మాధవి దువ్విచెట్టు తండా, తిరుమలగిరి సాగర్ మండలం ఒక గిరిజన తండాకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కూలినాలు చేసుకుని మా బిడ్డ బాగా చదువుకుంటుంది, ఈ గురుకుల పాఠశాలలో సీట్ వచ్చిందని సంతోషంగా ఇక్కడ జాయిన్ చేస్తే చివరికి ఆ అమ్మాయి ప్రాణాల మీదకే. భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ భువనగిరిలోని జంఖానాగూడ రేషన్ షాప్ 11వ నెంబర్లో ఉచితంగా సంచుల్లో రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తుందని చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నోళ్ళు ఏదైతే బియ్యం తింటారో అదే మాదిరిగా పేద వర్గాలు కూలీ చేసుకునేటువంటి వాళ్ళు, కాయకష్టం చేసుకుంటే వాళ్ళకు కూడా దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యాన్ని ఇస్తూ, అదేవిధంగా వారికి ప్లాస్టిక్ రహిత సమాజంలో కాలుష్యాన్ని నివారించే కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకు కూడా రేషన్ షాప్ సభ్యులు రామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మహిళలంతా కూడా మీరంతా ఉచితంగా ప్రయాణం చేస్తూ బస్సులలో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ మహిళా సాధికారతనే కాంగ్రెస్ పార్టీకి సుస్థిరమైనటువంటి ప్రభుత్వంగా భావిస్తుంది. మీ ఆనందమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆనందంగా భావిస్తుంది. కాబట్టి మహిళలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి మహిళల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాం. పాఠశాలలో అనుమతి లేకుండా సెల్ ఫోన్ మాట్లాడిందనే కారణంతో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపించిన అమానుష ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో వెలుగు చూసింది. తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకుని విద్యార్థి సెల్ ఫోన్తో తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల అనుమతి లేకుండా సెల్ ఫోన్ మాట్లాడిందనే కారణంతో విద్యార్థినికి వెంటనే టీసీ ఇచ్చి తన కూతురు కేవలం తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఫోన్ చేసిందని, దానికి ఇంత పెద్ద శిక్ష వేయడం దారుణమని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మా బీకే తాండా కోలాడ మండలం సూర్యాపేట డిస్టిక్ మాది. మా అమ్మాయికి సీట్ వచ్చింది. 3 సంవత్సరాల నుంచి ఇదే దేవరకొండ గిరిజన ఎస్టీ గురుకులంలోనే చదువుతుంది. అయితే మంచిగానే చదువుతుంటే ఒకరోజు మేడం మాకు చెప్పకుండా ఏం చేయకుండా పిలిపించి ఆ మేడం తీసుకొచ్చి మనకు మధ్యలో హుజూర్నగర్లో మధ్యలో పిలిపించి మీ అమ్మాయిని తీసుకోండి అని పంపించి వెళ్ళిపోయింది. ఎందుకు మేడం ఏం పంపించారు, మా అమ్మ ఏం తప్పు చేసింది, ఏంది కాదు చెప్పండి, చెప్పండి మా అమ్మ ఏం తప్పు చేసింది అని అడిగితే మీ అమ్మాయి ఫోన్లో మాట్లాడిందండి. ఫోన్లో మాట్లాడితే అది చెప్పండి కాల్ రికార్డింగ్ తిప్పియండి అని చెప్తే కూడా తిప్పకుండా
ఈ తీసిచ్చి ఇంటికి పంపించింది. అసలు ఎవరితో మాట్లాడని చెప్పింది? ఆ? ఎవరితో మాట్లాడని చెప్పింది? ఏం చెప్పలే మాకు. అదేం తప్పు లేదు, అది చిన్న ఫోన్, అది పని చేయట్లేదు. దాంట్లో సిమ్ పెట్టి కూడా చూడండి. నేను మాత్రం ఏం తప్పు చేయలేదు. మీరు అన్ని చెక్ చేసుకోండి, నాకు న్యాయం జరగాలి. రోజు వచ్చి రోజు పోతున్నాం అండి, కోదా నుంచి వస్తున్నాం రోజు. నిన్న కూడా వచ్చి నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయినా. నాకు ఇక్కడ సీట్ వచ్చింది 7th లో. ఉదయం 8 గంటల నుంచి వస్తే 6 దాకా ఉంటున్నాం. మేడం ఉన్నా కూడా లేదు, ప్రిన్సిపాల్ మేడం లేదు, లీవ్ లో ఉంది, ఈ మేడం లేదు, ఆ మేడం లేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు వాళ్ళు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అమరజీవి పొట్టి శ్రీరాములకు జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజమణి, ప్రదీప్ కుమార్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం అవతరించినటువంటి రోజు. ఈ రోజుకి చాలా గొప్ప చరిత్ర అనేది ఉంది. ఈ చరిత్రకు గల కారణం స్వాతంత్ర సమర యోధులు మరియు మన ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి ముఖ్య కారణమైనటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకనంటే విధంగా 1941 నుంచి 1942-43 సంవత్సరంలో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. దానితో పాటు 8 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఈ యొక్క మహానుభావులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆయన ప్రాణత్యాగం వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా ఈరోజు మనం ఆయనకి నివాళులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపూర్ ఎకో పార్క్ ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల కోసం రథయాత్ర నిర్వహిస్తున్నామన్న ఎంపీఆర్ కృష్ణయ్య. జూబ్లీహిల్స్ లో ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నాయకులు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్. బీసీఏ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.